హలో ఆల్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. రీసెంట్గా శుభాంశు శుక్లా గారు యాక్సియం 4 ప్రైవేట్ స్పేస్ మిషన్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. సో ప్రజెంట్లీ ఆయన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు ఇస్రో సైడ్ నుంచి. సో ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ సీడ్ స్ప్రౌటింగ్ అంటే విత్తనాలు మొలకెత్తడం అనమాట. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు గ్రీన్ గ్రామ్ మరియు ఫెన్యుగ్రీక్ ఆ సీడ్స్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఆ స్పేస్ కండిషన్స్లో అవి స్ప్రౌటింగ్ అవుతున్నాయా, మొలకెత్తుతున్నాయా అని చెప్పేసి చూస్తున్నారన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ అవి స్ప్రౌట్ అయితే వాటిని ఎత్తుకు తీసుకొచ్చేసి వాటి నుంచి డిఫరెంట్ జనరేషన్స్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాటిలో ఏమన్నా జెనెటికల్ చేంజెస్ ఏమన్నా వచ్చాయా, లేదంటే న్యూట్రిషనల్ చేంజెస్ ఏమన్నా వచ్చాయా అని చెప్పేసి చూస్తారు. అది వన్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అనమాట. సెకండ్ ఎక్స్పెరిమెంట్ దేని గురించి అంటే మైక్రో ఆల్గే గురించి. ఈ మైక్రో ఆల్గే అనేది స్పేస్లో రిలీజ్ చేసిన తర్వాత అది ఆ టఫ్ కండిషన్స్ని అది సస్టైన్ అవుతుందా, ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుందా. యాక్చువల్గా మైక్రో ఆల్గే అనేది ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ ఆక్సిజన్ ప్రొడక్షన్ చేసే క్యాపబిలిటీస్ ఉంటే మనకి ఫ్యూచర్ స్పేస్ మిషన్స్లో అది చాలా యూజ్ అవుతుంది. సో అందుకని అది సెకండ్ ఎక్స్పెరిమెంట్. థర్డ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే స్టెమ్ సెల్స్ గురించి. స్టెమ్ సెల్స్ అంటే మన హ్యూమన్ బాడీలో కూడా ఉంటాయి, ఇప్పుడు శుభాంశు శుక్లా గారి బాడీలో కూడా ఉంటాయి, అక్కడ స్పేస్లో ఉన్నారు కాబట్టి నార్మల్గా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆ స్టెమ్ సెల్స్ నుంచి వేరియస్ మజిల్ సెల్స్, బ్లడ్ సెల్స్, నర్వ్ సెల్స్ ఇలాంటివన్నీ ఒక సెల్స్ నుంచి ఈ సెల్స్ మొత్తం ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. సో ఒక స్టెమ్ సెల్ నుంచి డిఫరెంట్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ స్టెమ్ సెల్స్ అది ప్రైమరీ సెల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. సో ఈ స్టెమ్ సెల్స్ మీద స్పేస్లో ఉన్నప్పుడు ఇంపాక్ట్ ఏంటి, అవి ఎలా ఎవాల్వ్ అవుతాయి అని చెప్పేసి అది థర్డ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ది ఎక్స్పెరిమెంట్స్ హీ ఈస్ కండక్టింగ్ రైట్ నౌ ఇన్ ది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సో ఇండియా కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగా ఒక భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ చేద్దామని అనుకుంటుంది అనమాట. సో అది ఏ ఇయర్ లోపు చేద్దాం అనుకున్నది కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ.